ఈ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్టాత్మకంగా మన కుల వృత్తులు ప్రోత్సహించడానికి, అదేవిధంగా కుల వృత్తుల వారికి జీవిత భరోసా ఇవ్వడానికి, వారు నిజంగా చెట్టు కింది పడిపోయి పిట్టల్లా రాలిపోతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బాగా ఆలోచించి మంచి శాస్త్రీయ పరంగా విశ్లేషణ చేయించి, పరిశోధన చేయించి ఒక మంచి సేఫ్టీ కిట్ అనేది దాదాపు 10,000 పైగా విలువ గల కిట్ను తయారు చేసింది. ఈ కిట్ను వినియోగించడానికి మొదలు ట్రైనింగ్ లాగా కండక్ట్ చేసి, ప్రతి విలేజ్లో ట్రైనింగ్ లాగా కండక్ట్ చేసి వారికి సరైన అవగాహన కల్పించిన తర్వాతనే మనం కిట్లు ఇవ్వడం జరుగుతున్నది. మీకు ఒకవేళ చెట్టుపై నుంచి పడిపోతే 5 లక్షలు ఆ విలువ అనేది కాదు, మీకంటే 5 లక్షలు చాలా పెద్ద ఏం కాదు. కాబట్టి ఆ ప్రాణాన్ని కలిగి ఉంటే మన కుటుంబానికి దూరం అయిపోతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కిట్ను వినియోగించుకొని మీరు మీ కుటుంబాన్ని ఒకసారి ఆలోచన చేసి తప్పని పరిస్థితుల్లో ఈ కిట్ను వినియోగించుకునే పరిస్థితి చేసుకోండి. దాంతో జీవిత ఆర్థికంగా భద్రతను, కుటుంబ భద్రత, జీవిత భద్రత, భరోసాను మీ కుటుంబానికి ఇవ్వగలరని చెప్పి ఈ కిట్ను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఎవ్రీ బెనిఫిషరీ వారు ఖచ్చితంగా మీకు ఒక 10 నిమిషాలు లేట్ అవుతుందచ్చు, మీరు వాడుకుంటూ పోతూ ఉంటే దాని టైం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇది వాడుకోవడం వల్ల మనకు ఎక్కువ టైం ఉంటుంది, 4 చెట్లు ఎక్కువ ఎక్కగలుగుతున్నాం అనే ఒక అపనమ్మకం ఉన్నది. దాన్ని మీరు ఒకసారి మంచిగా పునరాలోచించి మీ ప్రాణం ముఖ్యమా లేదా ఒకరోజు 2 చెట్లు ఎక్కువ ముఖ్యమా అనేది పూర్తిగా మీరు అవగాహన చేసుకొని మీ కుటుంబానికి దూరం అవుతారా, దూరం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఈ కిట్ను వినియోగించుకోండి. 5 లక్షలు కాదు, 10 లక్షలు ఇచ్చినా అది వేస్ట్. మీ కుటుంబాలకు అంత ద్రోహం చేయకుండా ఆర్థికంగా మీరు ఉంటే మీరు ఇంకా ఎక్కువ సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా దీన్ని ఇంకా నవతరం ఈ కుల వృత్తిని ప్రోత్సహించేందుకు ఉపయోగపడేందుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం కిట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా వచ్చే విద్యార్థులు, మన కుల వృత్తి యువతరానికి కూడా ముందు చెప్తున్నా నేను, ఈ కిట్లు యూజ్ చేసుకొని ఇంకెక్కువ ఆర్థికంగా భరోసా మరియు కుటుంబానికి భద్రతకు కల్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని వినియోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని విజయవంతం చేయండి. థ్యాంక్ యూ.